రీజెంటిక్ లైఫ్ వెబ్సైట్ నందు రిజిస్టర్ చేసుకున్నటువంటి మెంబర్ ఐడిని యాక్టివేషన్ చేసుకోవడం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీ మెంబర్ ఐడి పాస్వర్డ్ తోటి ఈ వెబ్సైట్ నందు లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీకు కనపడుతున్నటువంటి అకౌంట్ డీటెయిల్స్ అనేటివి అందులో ఉన్న అకౌంట్ నెంబర్కి కానీ యూపీఐ ఐడికి కానీ క్యూఆర్ కోడ్కి కానీ మీకు ఇచ్చినటువంటి ప్యాకేజ్ తాలూకా అమౌంట్ని సెండ్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఫండ్ అని ఉంటుంది. ఫండ్లోకి వెళ్ళి రిక్వెస్ట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసి క్రియేట్ అనే ఆప్షన్లోకి వెళ్తే మీకు ఇక్కడ ఫండ్ రిక్వెస్ట్ అని ఒక ఆప్షన్ వస్తుంది. అందులో మీరు పంపించినటువంటి అమౌంట్ కొరియర్ ఛార్జెస్తో కలిపి పంపించిన అమౌంట్ అయినా ప్యాకేజ్ తాలూకా అమౌంట్ ఒక్కటి అయినా మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఎంటర్ చేసి ఏ బ్యాంక్ అయితే మీరు సెండ్ చేశారో ఆ బ్యాంక్కి ఇక్కడ మీరు సెలెక్ట్ చేస్తే ఇక్కడ వస్తుంది. అలాగే ఏ పేమెంట్ మీరు ఆర్టీజీఎస్ చేశారా, నెఫ్ట్ చేశారా, యూపీఐ చేశారా, పేటిఎం చేశారా, జీపే చేశారా, ఫోన్పే చేశారా. ఫోన్పే అయితే ఫోన్పే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి కింద రెఫరెన్స్ ఐడి అనగా మీరు ఫోన్పేలో సెండ్ చేసినటువంటి రిసిప్ట్ ఓపెన్ చేస్తే అందులో యూటీఆర్ నెంబర్ అని ఉంటుంది. ఆ యూటీఆర్ నెంబర్ని ఎంటర్ చేయాలి. అలాగే దాని తాలూకా స్క్రీన్ షాట్ కూడా మీరు తీసుకొని మీరు ఇందులో అప్లోడ్ చేయాలి. మీరు అప్లోడ్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇట్లా సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఫండ్ రిక్వెస్ట్ అనేది కంపెనీకి వెళ్తుంది. రిక్వెస్ట్ చేసిన 5 minutes లేదా 10 minutes కల్లా మీకు వ్యాలెట్లోకి ఫండ్ వ్యాలెట్ బ్యాలెన్స్ అనేది యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత మీరు మళ్ళీ టాపప్లోకి వెళ్ళాలి. టాపప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ మళ్ళీ ఇంకొకటి ఉంటుంది. ఈ క్రియేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీకు మీ మెంబర్ ఐడి ఏదైతే ఉందో ఆ మెంబర్ ఐడిని మీరు ఎంటర్ చేయవలసిందిగా ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఏ ప్యాకేజ్ అయితే సంబంధించిన అమౌంట్ మీరు పంపించారో ఆ అమౌంట్ తాలూకా ప్యాకేజీకి సంబంధించి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. అవి సెలెక్ట్ చేసుకొని మీరు మీకు ముందుగా చెప్పినటువంటి ప్రోడక్ట్ అనేది ఆఫీస్కి వచ్చి పికప్ చేసుకునే పాటు అయితే ఆఫీస్ అనేది సెలెక్ట్ చేయాలి. హోమ్కి డెలివరీ అయితే హోమ్ డెలివరీ అనేది సెలెక్ట్ చేయాలి. హోమ్ డెలివరీ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ అడ్రస్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. మీ ఇంటి అడ్రస్ ఎంటర్ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ అకౌంట్ అనేది మొత్తం యాక్టివేషన్ అవుతుంది. తర్వాత ఇది ఈజియర్ రీజెంటిక్ లైఫ్ మెంబర్ ఐడి యాక్టివేషన్ ప్రాసెస్.